ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటి? పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ భారతదేశంలో ఆపివేయబడింది. ఎందుకంటే ప్రభుత్వంపై అధిక ఫైనాన్షియల్ బర్డెన్ కారణంగా ఇది నిలకడ లేనిదిగా పరిగణించబడింది. ఎందుకంటే ఇది లాస్ట్ డ్రాన్ శాలరీలో ఎక్కువ శాతం ఆధారంగా నిర్వహించబడింది. డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ బేస్డ్. ఇది పెరుగుతున్న ఆయుర్దాయంతో పెన్షన్ బాధ్యతలను పెంచడానికి దారితీస్తుంది. ఈ చెల్లింపులకు నిధులు సమకూర్చడానికి డెడికేటెడ్ కార్పస్ లేకపోవడంతో ప్రభుత్వం దీనిని నేషనల్ పెన్షన్ సిస్టమ్ తో భర్తీ చేసింది. ఇది ఏ మార్కెట్ లింక్డ్ డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ స్కీమ్. ఇక్కడ ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని తమ పెన్షన్ కి జమ చేస్తారు. దీని వలన ప్రభుత్వంపై తక్షణ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఎన్పిఎస్ అనేది భారత ప్రభుత్వ హామీతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. ఇది ఉద్యోగస్తులు మరియు స్వతంత్ర వృత్తిదారులు భద్రత కలిగిన రిటైర్మెంట్ ప్లాన్, కంపల్సరీ పొదుపు అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలనుకున్న దీర్ఘకాలిక పెట్టుబడులకు ఉత్తమ ఎంపిక. ఎన్పిఎస్ భారత ప్రభుత్వ హామీతో పనిచేసే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. దీని ద్వారా ఆఫీసర్స్, ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు వారి భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం పొదుపు చేసుకోవచ్చు. 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రారంభించిన ఈ పథకము 2009లో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, a retired assistant general manager of State Bank of India and a certified financial planner. Welcome to another episode of Self Mastery channel, Health and Wealth. ముందుగా మా ఛానల్ ద్వారా తెలుగులో ఫైనాన్షియల్ లిటరసీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్న మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్పిఎస్ యొక్క ముఖ్యాంశాలు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు తప్పనిసరి. ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ ఫ్రీలాన్సర్స్ కూడా చేర్చుకోవచ్చు. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ PFRDA ద్వారా నియంత్రణ. ఎన్పిఎస్ ఖాతా 2 రకాలుగా ఉంటుంది. టియర్ 1 మ్యాండేటరీ, ఇది టియర్ 2 ఆప్షనల్. మీకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాండేటరీగా మీరు టియర్ 2 ఓపెన్ చేయాలంటే మ్యాండేటరీగా టియర్ 1 కూడా ఓపెన్ చేయాలి. ఎన్పిఎస్ భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ పెన్షన్ పథకం. దీని ప్రధాన ఉద్దేశం వ్యక్తుల పాలసీ సమయంలో, వ్యక్తుల అర్నింగ్ సమయంలో పొదుపులను ప్రోత్సహించి వారిని పెన్షన్ రూపంలో భవిష్యత్తులో ఆర్థిక భద్రతను అందించడం. ఎన్పిఎస్ ఎలా పనిచేస్తుంది అంటే ఎవ్రీ మంత్ మీరు ఎన్పిఎస్ ఖాతా తెరిచిన తర్వాత మీ ఖాతాలో మీరు మంత్లీ ఆర్ యాన్యువల్లీ మీ డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. పోర్ట్ఫోలియో నిర్వహణ ఎలా ఉంటుందంటే ఈ డబ్బు మార్కెట్ ఆధారిత పథకాల్లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, ప్రభుత్వ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈ పథకంలో పొదుపులు మార్కెట్ పనితీరుకు అనుగుణంగా రిటర్న్స్ పొందుతారు. ఈ పథకం మీద ఎంతవరకు ఆధారపడవచ్చు అనుకుంటే ఎన్పిఎస్ ఒక సురక్షితమైన పథకం. ఎందుకంటే ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. దీని ద్వారా సుమారు 8 to 10% వరకు వార్షిక రాబడిని ఆశించవచ్చు. అయితే మార్కెట్ ఆధారంగా రాబడులు మారుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ దశలో కొంత డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రక్రియ. ఎన్పిఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ దశలో 25% వరకు డబ్బును మీరు అత్యవసర అవసరాల కోసం ఉపసంహరించుకోవచ్చు, అంటే విత్డ్రా చేసుకోవచ్చు. మీ పెట్టుబడికి కనీసం 3 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాతే ఈ విత్డ్రాయల్కి ఎలిజిబుల్ అవుతారు. హెల్త్ ఎక్స్పెన్సెస్ వంటి నిర్దిష్ట కారణాల కోసం మాత్రమే విత్డ్రా చేయడానికి అనుమతించబడుతుంది. చివరగా అంటే స్కీమ్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత 60th ఇయర్ లో మొత్తం డబ్బులో 60% వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40% ను పెన్షన్ కోసం యాన్యుటీ స్కీమ్స్ లో తప్పక పెట్టుబడి పెట్టాలి. ఎన్పిఎస్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఏటీసీ అండ్ ఏటీసీసీడీ 1B కింద 2 lakhs వరకు మినహాయింపు పొందవచ్చు. 1.5 lakhs ఏటీసీ కింద 50,000 అది అడిషనల్ గా పొందవచ్చు. పెట్టుబడి పెరిగేలా స్టాక్స్, బాండ్స్, డిబెంచర్లో నిధులు పంపిణీ. తక్కువ ఖర్చుతో అధిక వృద్ధి. భవిష్యత్తులో స్థిరమైన పెన్షన్ ఆదాయం. దీనిలో ఉన్న ముఖ్య సద్గుణాలు. ఎన్పిఎస్ వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోవద్దు. పూర్తి లిక్విడిటీ లేదు. కావలసినంత మొత్తం తీసుకోవడానికి అవకాశం. అవసరమైనప్పుడు మొత్తం ఉపసంహరించుకోవడానికి సాధ్యం కాదు. మార్కెట్ రిస్క్. రాబడులు మార్కెట్ పనితీరు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కొంత ఒడిదుడుకులు గురవుతూ ఉంటుంది. పాలన ఖర్చులు మరింత ఎక్కువ అవుతాయి. దీన్ని మెయింటైన్ చేయడానికి ఖర్చులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎన్పిఎస్ భారతదేశంలో రిటైర్మెంట్ సమస్యలను పరిష్కరించగలదా అని ఆలోచిస్తే ఎన్పిఎస్ సాధారణంగా రిటైర్మెంట్ కోసం పొదుపు కల్పించే మంచి పథకం. కానీ ఇది ఒక్కటే రిటైర్మెంట్ సమస్యలను పరిష్కారం కానే కాదు. ప్రజలు ఇతర పొదుపు పథకాలను కూడా అనుసరించడం మంచిది. యూత్ కు ఎన్పిఎస్ అనుకూలమా అనేది ఆలోచిద్దాం. యువత చిన్న వయసు నుంచే పొదుపులను ప్రారంభిస్తే ఎన్పిఎస్ లాంటిది మంచి రాబడులను అందించగలవు.
ఎందుకంటే ఎక్కువ టైం ఉంటారు కాబట్టి ఎక్కువ ఆదాయం ఆశించే అవకాశం ఉంటుంది. అదనంగా పన్ను ప్రయోజనాలు, భవిష్యత్తు ఆర్థిక భద్రత యువతకు ఎన్పిఎస్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా? మీరు బ్యాంకులు లేదా గుర్తింపు పొందిన ఎన్పిఎస్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ద్వారా పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అదే ప్రాన్ సృష్టించుకోవచ్చు. మీరు 2 రకాల ఖాతాలను తెరవచ్చు. ఒకటి టైర్ 1 ఖాతా, ఇది ప్రాథమిక పెన్షన్ ఖాతా. టైర్ 2 ఇది స్వచ్ఛంద పొదుపు ఖాతా, కానీ పన్ను మినహాయింపులు దీంట్లో లభించవు. మీరు రెమిట్ చేసే పద్ధతి, మీరు ఎన్పిఎస్ ఖాతాలో కనీసం టైర్ 1లో 500 రూపీస్ పర్ ఇయర్, అదే టైర్ 2లో 250 రూపీస్ చందాను ఖచ్చితంగా చెల్లించాలి. మీరు మీ అవసరాల ఆధారంగా ఎప్పుడైనా డబ్బు చెల్లించే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఎన్పిఎస్ చందాలు మార్కెట్లో 3 ప్రధాన పథకాల ద్వారా ఇన్వెస్ట్ చేయబడుతుంది. ఈక్విటీ స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, దీన్ని ఈ కేటగిరీ కింద చూస్తారు. కార్పొరేట్ బాండ్స్, దీన్ని సి, ప్రైవేట్ కంపెనీల బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీ జి, ప్రభుత్వ బాండ్ లో పెట్టుబడి పెడుతుంది. మీకు ఈ ఆప్షన్స్ లో మీ ఇన్వెస్ట్మెంట్ వేటిపై ఎక్కువ ఉండాలో ఎంచుకునే స్వేచ్ఛ మీకుంటుంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఎన్పిఎస్ చందాలు పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గుర్తించిన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. మీరు ఆటో ఛాయిస్ ఆర్ యాక్టివ్ ఛాయిస్ లేదా ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. ఆటో ఛాయిస్ అంటే వయసు ఆధారంగా పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయబడతాయి. యాక్టివ్ ఛాయిస్ మీకు కావలసిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోగలరు. పెన్షన్ పొందడం, యాన్యుటీ ప్రొవైడర్ ద్వారా మీరు సిఫార్సు చేసిన పథకం ఆధారంగా నెలసరి పెన్షన్ పొందుతారు. యాన్యుటీ ఎంపికలు వివిధ రకాలుగా ఉంటాయి, మీ అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. పిఎఫ్ఆర్డిఏ ఎన్పిఎస్ పథకాన్ని నియంత్రిస్తుంది. ఇది సరళమైన మరియు పారదర్శకమైన అంటే ట్రాన్స్పరెంట్ విధానంతో కొనసాగుతుంది. మీరు దీనిపై మరింత సమాచారం లేదా వివరణ కావాలనుకుంటే చెప్పండి, మా తదుపరి వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. పైన కనబడుతున్న నంబర్స్ కు కాల్ చేసి మా టీంతో కాంటాక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్వైస్ కోసం మాతో కాంటాక్ట్ చేయదలుచుకుంటే గూగుల్ పేజ్ లో క్యూపీఎఫ్పి అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ అని సెర్చ్ చేసి కనెక్ట్ అవ్వగలరు. మేము తప్పక రెస్పాండ్ అవుతాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పక చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.